కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం పచ్చి రొయ్యలు తెలగపిండి కూర చేసుకుందాం. తెలగపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. రొయ్యలు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ కప్పు తెలగపిండికి పచ్చి రొయ్యలు ఆయిల్ చేసి పెట్టుకున్నవి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, పసుపు, 1 స్పూన్ నూనె వేసి బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు. ఒక చిన్న గరిటె నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని మగ్గించుకుని ఇప్పుడు రొయ్యల్ని కూరలా చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ మగ్గింది, పచ్చి రొయ్యలు వేసుకుని ఒకసారి తిప్పుకుని కాస్త తెలగపిండికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. చక్కగా మగ్గింది. ఇప్పుడు రొయ్యలు ములగా ఎసరు పోసుకుందాము. కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు రొయ్యలు ఉడికినాయి. తెలగపిండి వేసి కలుపుకుందాం. కొంచెం సేపు దగ్గరుండి నీరంతా పోయే వరకు కలుపుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ చిన్న గరిటెతో 2 గరిటెలు నూనె వేసుకుని నూనె కాగాక ఆవాలు, కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుంది కాబట్టి ఒక 5-6 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు వేసుకుని దోరగా వేయించి తెలగపిండి కలుపుకుందాం. పోపు చక్కగా వేగింది. ఇప్పుడు తెలగపిండి వేసి కలుపుకుందాం. కొత్తిమీర చల్లుకుందాం. తెలగపిండి పచ్చి రొయ్యల కూర రెడీ అయింది. ఒకసారి చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. నా వంటలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్